హలో గైస్, నమస్తే మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని ఎట్లా ఎడిట్ చేయకుండా డైరెక్ట్ ఇట్లానే అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియో నాకు ఎట్లా తోస్తే అట్లా మాట్లాడి, అంటే ఏం మాట్లాడాలో అర్థం కూడా కావట్లేదు. సో చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు వచ్చాను అని చెప్పకుండా, కెమెరా అలవాటు ఉంది కానీ భయం ఎక్కువ. ఏం మాట్లాడాలో ఒక్క టాపిక్ మీద నా మైండ్ అనేది ఫోకస్గా ఉండట్లేదు. సో వర్క్ విషయంలో కూడా నా ఈ వర్క్ చేద్దాం అనుకుంటే ఆ వర్క్ కూడా కావట్లేదు అనమాట. సో నా మైండ్ అనేది ఫోకస్గా ఉండట్లేదు. సో నేను ఏమని అనుకుంటున్నా అంటే, డైలీ ఒక వ్లాగ్ చేసి ఇట్లనే డైలీ ఒక 4 నిమిషాలు 2-3 నిమిషాలు మాట్లాడి మీతోటి, మీరు అంటే ఎవరో కాదు, ఫోన్లో ఉన్న ఈ కెమెరా తోటి మాట్లాడుతున్నాను. ఇప్పటి నుంచి నువ్వే నా ఫ్రెండ్వి అని నేను భావిస్తున్నాను. సో ఆ భావనతోటే నీకు నా ఫ్రెండ్గా నా గురించి నీకు షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నా సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఏంది అనేది కూడా నీకు డైలీ చెప్తుంటాను, నీతో షేర్ చేసుకుంటాను. సో అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. సో ఎవరైనా ఇబ్బందిగా ఉంటే ప్లీజ్ దయచేసి క్షమించండి నన్ను. సో ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, చాలా టైం వేస్ట్ చేసిన, ఆల్మోస్ట్ ఒక సగం జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం లేదు, బూడిదని అంతా నేనే అగ్గి పెట్టుకున్నా. నా భవిష్యత్తుకు నేనే నిప్పు పెట్టుకున్నాను. సో ఎందుకు అంత పెద్ద మాట మాట్లాడాల్సి వచ్చిందంటే, ఇప్పుడు నా ఏజ్ 30 years. 30 సంవత్సరాలు నువ్వేం సాధించినావురా 30 సంవత్సరాలలో అంటే చెప్పుకోవడానికి ఒక్కటంటూ ఒక మంచి పని లేదు. నిజం చెప్తున్నా, ఒక్కటంటూ ఒక మంచి పని లేదు. నా జీవితంలో ఏం సాధించినా నేను అని చెప్పుకోవడానికి, గర్వంగా చెప్పుకోవడానికి ఏదీ లేదు. సో ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, నాకంటే వెనకబుట్టిన వాళ్ళు, నాకంటే చిన్నోళ్ళు చాలామంది కంటెంట్లో ముందుకు వెళ్తున్నారు. సో నేను ఒకప్పుడు గేమింగ్ ఛానల్ పెట్టి 5,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2 సార్లు నాకు పేమెంట్స్ కూడా వచ్చింది, యూట్యూబ్ మానిటైజేషన్ అయినాక కూడా. సో ఆ ఛానల్లో ఏమైందంటే, అప్పుడు లాక్డౌన్ తర్వాత మళ్ళీ జాబ్ సెర్చింగ్లో ఆ ఛానల్ పెద్దగా పట్టించుకోలేదు నేను. సో పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఏమైంది, ఆ ఛానల్లో కొన్ని కాపీరైట్ వీడియోస్ మా వాళ్ళు తెలియక అప్లోడ్ చేసారు. ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది, టర్మినేట్ అయిపోయింది, అసలు మళ్ళీ ఓపెన్ కూడా కావట్లేదు. సో ఒక గేమింగ్ ఛానల్ అనమాట. అదే లాక్డౌన్లో టైంపాస్ కాక స్టార్ట్ చేసిన, కానీ అదే కెరీర్ అనుకుని స్టార్ట్ చేసినా కానీ 1 year బాగా కష్టపడి 5,000 సబ్స్క్రైబర్స్ తెచ్చి మానిటైజేషన్ చేసి 2 పేమెంట్లు తీసుకొని మంచిగా ఉంది అనుకున్న టైంలో గ్యాప్ వచ్చింది. ఎందుకంటే ప్రొఫెషన్ అది అప్పుడు చాలామంది ఏమన్నారో నాకు దగ్గర వాళ్ళు అంటే, అది ప్రొఫెషన్ కాదురా, అది టైంపాస్, చిన్నపిల్లలు ఆడతారు, నువ్వు ఇంత ఏజ్డ్ ఉన్నావు, నువ్వు ఇప్పుడు 25-26 years, నువ్వు ఈ ఏజ్లో నువ్వు ఇది పని ఇది చేయడం కరెక్ట్ కాదురా అని చెప్పి చాలామంది అన్నారు, దగ్గర వాళ్ళే. సో వాళ్ళ మాటలు పట్టుకొని నేను ఏం చేసిన, సో యూట్యూబ్ అనేది పక్కన పెట్టి నా ఎడిటింగ్ ఫీల్డ్లోకి మళ్ళీ వచ్చేసి జాబ్ చేయడం స్టార్ట్ చేసిన. సో ఈ 5 years ఆల్మోస్ట్ ఒక లాక్డౌన్ తర్వాత 2020-21 తర్వాత ఈ 5 years నేను కష్టపడి సంపాదించిందంతా ఒక్కసారి చెక్ చేస్తే ఏమీ లేదు. రూమ్ రెంట్ కట్టనిక, తిండికి, తిరుగుడ పెట్రోల్కి, ఈఎంఐలకి, దీంట్లోకే అయిపోతున్నాయి అన్నమాట. సో పెద్దగా చేసింది ఏం లేదు. ఎంత కష్టపడి గాడిద కష్టం చేసి 40-50 వేలు సంపాదించినా కూడా ఈ హైదరాబాద్ సిటీలో బతకాలంటే నెల ఆఖరికి వచ్చేసరికి చేతిలో రూపాయి చిల్లిగవ్వ కూడా ఉండట్లేదు. అది పరిస్థితి. సో నేను ఆ రోజు యూట్యూబ్ స్టాప్ చేయకుండా అట్లే కంటిన్యూ చేసి ఉంటే ఈ 5 yearsలో నేను అట్లీస్ట్, నా అంచనా ప్రకారం నేను అట్లీస్ట్ ఒక 1,00,000 మంది ఫాలోవర్స్ని, సబ్స్క్రైబర్స్ని అయితే తెచ్చుకోగలిగే కెపాసిటీ ఉండేది నాకు అప్పుడు అనుకుంటున్నాను నేను. సో ఈరోజు అది మిస్ అయినాను, నాకు చాలా బాధగా అనిపిస్తుంది. సో అందుకనే నా ఫ్యూచర్కి నేను అప్పుడు అగ్గి పెట్టుకున్నా అనే మాట వచ్చి మాట్లాడినా. సో ఇక్కడ నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని, తెలుసుకున్నా నా తప్పు నేను తెలుసుకున్నా, మళ్ళీ కంటెంట్లోకి వచ్చిన. ఇప్పటి నుంచి డైలీ ఒక కంటెంట్ వీడియో చేస్తున్నాను. కంటెంట్ అంటే ఏముండదు అయ్యా, నా దగ్గర పెద్ద కంటెంట్ ఏముండదు చెప్పండి. సాధారణ మనిషిని, పొద్దుగాల మీరు లేచినట్లే లేస్తాను 6 గంటలకి 7 గంటలకి.
ఆఫీస్కి వెళ్తాను, వర్క్ చేసుకొని ఇంటికి వస్తాను, భోజనం చేసి పండుకుంటాను, పిల్లలతో ఆడుకుంటాను. ఇదే రొటీన్ లైఫ్. సో ఇలా ఏముంది థ్రిల్లింగ్ అంటే, సో నేను వర్క్ చేసే ప్లేస్లో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా, ఎట్లాంటి మనుషులు నాకు ఎదురవుతారో అంటే ఇలాంటివి నేను చెప్దాం అనుకుంటున్నా. అంటే నేను నా డైలీ రొటీన్ ఎట్లా ఉంటుంది, నేను ఎట్లా కష్టపడుతున్నా, ఏంది జీవితం ఎటు పోతుంది, ఏంది కథ, నా పిల్లలు, నా భవిష్యత్తు ఏందనేది చెప్పేసి డైలీ కనీసం ఫ్యూచర్లో చూసుకోవడానికి ఒక ప్లాట్ఫారంలో నా వీడియోలోనే ఉంటాయి. అరే ఒకప్పుడు ఇట్లా ఉన్నారే, 10 సంవత్సరాల తర్వాత నేను ఈ వీడియో చూస్తే అరే నేను ఆ రోజు ఇట్లా మాట్లాడినా, అది నేనే, అరే అప్పుడు నేను ఇంత కష్టపడి ఉంటుంది, లైఫ్లో నేను ఇన్ని స్ట్రగుల్ తిని ఉంటుంది అని ఈ వీడియో చూస్తే నాకు అన్నీ గుర్తుకు రావాలని చెప్పేసి ఇలాంటి వీడియోలు రికార్డ్ చేసి నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి ఎవరైనా తప్పుగా అనుకోవద్దు, నచ్చితే చూడండి, లైక్ చేయండి, అంతే. అంతకుమించి మిమ్మల్ని ఏం అడుగుతా చెప్పండి. సరే ఈ వీడియో ఇంత లెంత్ మాట్లాడడం సోది అనిపించవచ్చు. సో ఈ వీడియో ఇప్పుడు ఇంతతో కంప్లీట్ చేసేస్తున్నాను. మరొక వీడియోలో ఇంకేదైనా టాపిక్ గురించి చెప్తాను. మీకు కూడా నా గురించి ఏమైనా తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. అన్న ఏమేమి ఫ్యూచర్లో ఏమేమి చేసినావు, గతంలో ఏమేమి తప్పులు చేసినావు, ఏంది ఏమన్నా ఉంటే అడగండి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఉంటా మరి, బాయ్, జై హింద్.